హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళ పెద్దవాళ్ళ కాలంలో చేసే, అది కూడా మా నాన్నమ్మ చేసే స్పెషల్ స్వీట్ చేయబోతున్నానండి. ఇంట్లో ఉండే రెండు ఐటమ్స్తో చాలా టేస్టీగా, చాలా ఈజీగా, అది కూడా ఒక 5 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి మనం ఈ స్వీట్ని. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. మీరు పచ్చి బియ్యం అన్నా తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఉప్పుడు బియ్యం కూడా తీసుకోవచ్చండి. ఇడ్లీ రైస్ అంటారు కదా, అవన్నా తీసుకోవచ్చండి. నేనైతే పచ్చి బియ్యం తీసుకున్నాను. మీరు గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలత ప్రకారం తీసుకోవాలండి. నేను చిన్న కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. అస్సలు మాడిపోకూడదు. మాడిపోయింది అనుకోండి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. కాబట్టి ఇలా కలుపుతూనే మీరు వేయించుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా, ఇలా కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని బాగా చల్లారి పెట్టుకుందామండి. బాగా చల్లగా అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా ఉండాలండి పౌడరు, బరగ్గా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పు ఫుల్గా బెల్లం తీసుకోవాలి, పొడి చేసిన బెల్లము. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఏ కప్పుతో మనం బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పులు ఫుల్గా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా చేత్తో ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. ఇది ఇప్పటి వంటకం కాదండి, చాలా సంవత్సరాల క్రితందండి. మా నాన్నమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళంట. మా చిన్నతనంలో మా నాన్నమ్మ చేసి పెట్టేదండి. చూడండి, బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టించుకున్నాం కదండి బియ్యం పౌడర్ని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నాం అనుకోండి, బెల్లం నీళ్ళల్లో చక్కగా పిండంతా నానుతుందండి. అంతలోగా మనము స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేదా స్కిప్ చేయొచ్చు. మా నాన్నమ్మ అయితే ఇలా ఎండు ద్రాక్ష కానీ నెయ్యి కానీ ఇలాగంతా ఏం వేసేది కాదండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మనము ఆయిల్ వేసుకోవాలండి. మా నాన్నమ్మ అయితే శనగ నూనెతోనే చేసేదండి. మంచి టేస్ట్ ఉండేది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి శనగ నూనె వేస్తే. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్నాం కదండి పిండి అన్నీ వేసుకొని బెల్లం నీళ్ళల్లో, అది ఒకసారి కలుపుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత అండి కలుపుకొని బాగా ఇలా మనము ప్యాన్లో పోసుకోవాలి. ఇప్పుడు సిమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి చక్కగా దగ్గరకు వస్తుందండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. సిమ్లో ఉంచుకున్నారనుకోండి చక్కగా ఉడుకుతుందండి. మీరు హై ఫ్లేమ్లోనో లేకపోతే మీడియంలో ఉంచుకున్నా కూడా త్వరగా నీళ్ళు ఇంకిపోతాయి. టేస్ట్ అనేది అస్సలు బాగోదండి. కాబట్టి మీరు సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోండి, చక్కని టేస్ట్ వస్తుందండి. చూడండి, బాగా ఇలా కలుపుకోవాలి. చూసారా, దగ్గరకు వచ్చేసింది కదా. ఇంకాస్త ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి చక్కగా పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఇలా పొడి పొడిగా వస్తుందండి. మీరు ఉప్పుడు బియ్యం తీసుకున్నట్లయితే, ఇడ్లీ రైస్ తీసుకున్నట్లయితే మీరు 2.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. అది కాస్త టైం పడుతుంది ఉడికించుకోవడానికి, కాబట్టి 2.5 కప్పు వేసుకోవాలి వాటర్ని. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేస్తున్నానండి. మా నాన్నమ్మ అయితే అసలు ఇలాచీ పొడి కూడా వేసేది కాదండి. కొత్త ఆయిల్ వేసుకొని శనగ నూనె వేసుకొని అందులో ఈ మిశ్రమాన్ని పోసుకొని కలిపేసేదండి. అంతే, అలాగే దించేసుకుంటుందండి. చూడండి, చక్కగా పొడి పొడిగా వచ్చింది కదా. ఇలా పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు ద్రాక్ష ఇలా గార్నిష్ చేసుకోండి. చూడండి, ఎంత ఎమ్మీగా ఉందో, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. చాలా కమ్మగా ఉంటుందండి. దీని పేరేంటో తెలుసా అండి? దీని పేరు ఉక్కిరి అంటారండి. ఇది మామూలుగా మనము రాయలసీమ సైడ్లోనే ఎక్కువ చేస్తారండి. పెద్దవాళ్ళు రాయలసీమలో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చేస్తుంటారు, కానీ చాలామందికి తెలియదు. కాబట్టి నేను మా నాన్నమ్మ చేసిన ఈ మంచి రెసిపీని మీకు పరిచయం చేయాలని చెప్పి ఇవాళ చేశానండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.